హాయ్ అండి అందరికీ. ఈరోజు టమాటా రైస్ చేయడం నేర్చుకుందాం మా స్టైల్లో. ఇగోండి అన్నం ముందు వండుకొని పెట్టుకోవాలి. టమాటాలు ఇట్లా కోసుకొని పెట్టుకోవాలి. పెద్దదైనా లేదు, చిన్నదైనా లేదు, ముక్కలు ఎట్లయినా సరే ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, జీలకర్ర, ఉప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇగోండి పచ్చిమిరపకాయలు అండి, మన టేస్ట్కి తగ్గట్టు. మా ఇంట్లో స్పైసీగా తింటారు. మిరపకాయలు, పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర, టమాటాలు, జీలకర్ర అండి, జీలకర్ర ఉప్పు వేసేస్తా. ఉప్పు అండి, ఇందులో ఉప్పు వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయలు కూడా వేయాలి, కానీ మా దగ్గర పేస్ట్ ఉందండి, ఫ్రెష్దే పేస్ట్, అది కూడా వేసుకోవచ్చు. నేను వేసేటప్పుడు ఇట్లా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇగోండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా వద్దు, కొంచెం ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా కనపడాలి కొంచెం లైట్గా. ఓకే అండి. ఇలా స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ముగ్గురు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకొని లోపల పెట్టుకొని ఇగోండి ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారి మా స్టైల్లో కూడా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది యూట్యూబ్లో చూసింది కాదు, ఎట్లా చూసింది కాదండి, మా వాళ్ళు చేస్తారు. సొంతంగా చేసేటివి ఇవి. గరం మసాలాలు వేయాలి. ఫస్ట్ బిర్యానీ ఆకు, అది కొంచెం వేడి కాగానే ఆ బిర్యానీ ఆకులు వేసి ఇదండి ఒక 5-6 లవంగాలు, దాల్చిన చెక్క అండి, యాలకులు మన ఇష్టం అండి, మనకు కొట్టి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడే వేస్తున్నా. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అల్లము ఎల్లిపాయ అందులోనే మిక్సీ పట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు కలపాలి కొంచెం. ఇప్పుడండి టమాటో ప్యూరీ అందులో పోసేసుకోవాలి. మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ అందులో పోసేసుకోవాలి. ఇదంతా కొంచెం వేడయ్యాక, మరీ మాడనివ్వద్దు, కొంచెం వేడి కావాలంత. అల్లము తొందరగా మాడిపోతుంది, చూసుకొని టమాటో ప్యూరీ అందులో పోసేసుకోవాలి మొత్తం. ఇది కొంచెం దగ్గరకు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి అట్లా. ఇట్లా ఉడుకుతూ ఉంటుందండి, కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. దగ్గరకు వచ్చే వరకు నూనె పైకి తేలాలి, అది దగ్గరికి రావాలి, నూనె పైకి తేలేంత వరకు కలుపుతూనే, ఉడుకుతూనే ఉండాలి. ఇట్లా ఉడుకుతూ ఉండాలండి. ఇట్లా ఆయిల్ పైకి తేలాలి, ఉడకాలి. ఉడికినట్టు తెలుస్తుంది మనకు, పచ్చివాసన పోయే వరకు. ఇది మామూలు రైస్తో చేయొచ్చు, బాస్మతి రైసే కావాలని ఏం లేదు. మనం బర్త్డేలకి, పార్టీస్కి, ఎప్పుడన్నా కిట్టి పార్టీస్కి, లేకపోతే ఎప్పుడన్నా జర్నీలకి బాగుంటుంది. ఇట్లా ఉడికాక అన్నము అందులో వేసి కలపాలి. పొడి చేసా. ఈలోపు వేడిదైనా పర్లేదండి, వేడన్నమైనా చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు వేడన్నం వండుకొని కూడా చేసుకోవచ్చు, లేదంటే అంతకు ముందున్న అన్నం కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం. ఇది కలపాలండి. ఇప్పుడు కలపాలి, ఇదంతా మంచిగా కలుపుకోవాలి.
ఇదంతా ఇట్లా కలుపుకోవాలి. అన్నం వేడి కావాలి అంతే అండి, ఏం లేదు. ఇంకా వేడన్నం అయితే వేసి కొంచెం కలిపి దింపేయడం. మా స్టైల్లో చేసి చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. ఇందులో ఏం అవసరం లేదండి, ఓన్లీ రైస్, మసాలాలు అంతే, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి అంతే. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఈ రకంలో కూడా, ఈ స్టైల్లో కూడా చేసి చూడండి. టెన్ మినిట్స్లో అయిపోద్దండి తొందరగా. బాక్సులకు కానీ పిల్లలకి మనం ఏముంది, ముందు ప్యూరీ కూడా ఉడకబెట్టి ఒక బాక్స్లోకి తీసుకుంటే మనం స్కూల్కి కూడా పెట్టియచ్చు. అట్లని పొద్దున్న లేచి అన్నం వండేసి అందులో వేసి కలిపి వేడి చేసేసినా కూడా పర్లేదు, తొందరగా అయిపోద్ది లంచ్ బాక్స్లోకి. అంతే అండి, టమాటా రైస్ రెడీ. మీరు టేస్ట్ చూసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, చేసి చూడండి ఒకసారి.